డివైన్ సైన్ దైవ సంకేతం మంగళవారం సెప్టెంబర్ 30, 2025. దేవుని నుండి ఒక సూచన. యోబు 7, 17, 18 వచనములు. మనుష్యుడు ఏపాటివాడు? అతని ఘనపరచనేలా? అతని మీద నీవు మనస్సు నిలుపనేలా? ప్రతి పగలు నీవతని దర్శింపనేలా? ప్రతి క్షణమున నీవతని శోధింపనేలా? ఈనాటి దైవాంశము, మనుష్యుడు ఏపాటివాడు. కీర్తన 8:4. నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏపాటివాడు? దేవుని సృష్టి ముందు మనుష్యుడు ఎంత చిన్నవాడో తెలుసుకొనుటకై ఈ వాక్యం మనకు సహాయపడుతుంది. అయితే మనిషిని జ్ఞాపకం చేసుకోవడం అనేది మనిషి ఘనతను మరియు దేవుని కృపను తెలియజేస్తుంది. ఇది మానవుల అహాన్ని తగ్గించి దేవునికి లోబడి ఉండాలని ప్రోత్సహించే వాక్యం. నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు తెలుగు పాఠ్య పుస్తకంలో జ్యోతిష్ శాస్త్రం అని ఒక పాఠం ఉండేది. అందులో భూమి మీద ప్రతి ప్రాంతంలోని ఇసుకనంతా ఒక రాశిగా పోసినప్పుడు ఆ రాశిలో ఒక ఇసుక రేణువులో కూడా 1000 అంతలు చిన్నదిగా మన భూమి ఉంటుందని వివరించబడింది. ఆ వివరణ విన్నప్పుడు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించి భయాన్ని గొల్పే విధంగా ఉంది. కీర్తన 144:3లో యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుష్యులు ఏపాటివారు అని వ్రాయబడి ఉంది. కీర్తన 103:14లో మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు అని ఉంది. కీర్తన 103:15లో నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును అని ఉంది. యోబు 14:2లో పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిల్వకపోవును అని వ్రాసి ఉంది. యోబు 15:14లో శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు? నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు అని ఉంది. అయితే యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇర్మియా 1:5. గర్భములో నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కీర్తన 103, 17, 18 వచనములు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. దేవుడు మనల దీవించి మనల దర్శించి ఆయన కృపను ఆయన నీతిని మనకు పిల్ల పిల్ల తరమునకు దయచేయును గాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడేపాటివాడు? నీ కృపచేత మమ్మను దర్శించినావు. నీ యందు భయభక్తులు కలిగి ఉండుటకు, నీ నీతి మా పిల్ల పిల్ల తరమున నిలుచుటకు నీ కృప మాకు దయచేయము. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.